కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్ ఎక్కడం ఖరారైంది. కుమారుడు కార్తిక్ తో కలిసి ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు సబిత. అటు ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు. మరోవైపు తెలంగాణకు మోడీ చేసిందేమీ లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పవర్ అండ్ పాలిటిక్స్ లో ఇక పూర్తి విశ్లేషణను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, సబితా ఇంద్రారెడ్డి కారెక్కడం ఖాయమైపోయింది. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుజ్జగించినా కూడా సబితా ఇంద్రారెడ్డి దిగిరాలేదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటూ కాంగ్రెస్ నేతలు చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె ముగ్గురు కుమారులు కూడా, కార్తిక్ రెడ్డి రాజకీయంలో క్రియాశీలకంగా ఉన్నారు, మిగిలిన ఇద్దరు కుమారులు కూడా రాజకీయాల్లో లేరు. అయినప్పటికీ అందరూ ముగ్గురు కుమారులు, సబితా ఇంద్రారెడ్డి నలుగురు కలిసి వెళ్ళి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా 2 అంశాలు ఇందులో చర్చకు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. కార్తిక్ రెడ్డి గత ఎన్నికల 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్ల ఎంపీ లోక్సభ స్థానంలో పోటీ చేశారు, పరాజయం పాలయ్యారు, స్వల్ప మెజార్టీతో పరాజయం పాలయ్యారు. అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అదే స్థానంలో కార్తిక్ రెడ్డి ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగాలనే ఆలోచనను సీఎం కేసీఆర్ ముందుంచినట్లు తెలుస్తుంది. దీనిపై సీఎం కేసీఆర్ కూడా కొంత సానుకూలంగానే స్పందించినట్లు మనకు సమాచారం ఉంది. వాస్తవానికి చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఆయన్ని అక్కడి నుంచి బరిలోకి దింపుతారని కూడా భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కార్తిక్ రెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతో అక్కడ కార్తిక్ రెడ్డికి సీట్ ఇవ్వాలా, రంజిత్ రెడ్డికి ఇవ్వాలా అన్న దానిపై కొంచెం టీఆర్ఎస్లో చర్చ సాగే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది కాబట్టి కార్తిక్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి చేవెళ్లలో సీఎం కేసీఆర్ సభ సందర్భంగా టీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఆ తర్వాత అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందే ఆలోచనలో కూడా సబితా ఇంద్రారెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో 2 మహిళలకు అవకాశం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు. మనం అసెంబ్లీలో చూసాం ఈ ప్రశ్నను కూడా, అంటే మహిళలకు క్యాబినెట్లో స్థానం లేదనే ప్రశ్నను, తన అనుమానాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్ళింది కూడా అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి. ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఒక్కరు కాదు 2 మహిళలకు క్యాబినెట్ విస్తరణలో స్థానం కల్పిస్తానంటూ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు ఆ 2 మహిళల్లో అప్పుడు కాంగ్రెస్లో ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఒక మహిళా మంత్రి కాబోతుందనే అంశం కూడా తెలుస్తుంది. మహిళా మంత్రిగా సబితా ఇంద్రారెడ్డికి క్యాబినెట్లో రానున్న క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పించేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు కొంత చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇటు సబితా ఇంద్రారెడ్డిని క్యాబినెట్లోకి తీసుకోవడం, కార్తిక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీగా అవకాశం ఇవ్వాలని స్థూలంగా కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఒకవేళ ఏ కారణమైనా కార్తిక్ రెడ్డికి ఎంపీ స్థానంలో అవకాశం కల్పించని పక్షంలో ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇస్తాననే ఒక భరోసా సీఎం కేసీఆర్ స్పష్టత సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చారు. ఆమె చేవెళ్లలో, అంటే లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ సభలు ఈ నెల 17 నుంచి కరీంనగర్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆ తర్వాత 19న నిజామాబాద్లో ఉంది. ఆ తర్వాత ఈ నెల చివరి వారంలో చేవెళ్లలో సీఎం కేసీఆర్ సభ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి ఇద్దరు కూడా టీఆర్ఎస్లోకి చేరడం దాదాపు ఖాయమైంది. నిన్న వాస్తవానికి రాహుల్ గాంధీ నేరుగా సబితా ఇంద్రారెడ్డికి ఫోన్ చేశారు, ఢిల్లీకి కూడా రమ్మని ఆహ్వానించారు. ఢిల్లీకి వెళ్ళే ఆలోచన కూడా సబితా ఇంద్రారెడ్డి చేస్తున్నట్లు కొంత ప్రచారం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డితో రాహుల్ గాంధీతో మాట్లాడించారనే ప్రచారంపై సబిత కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న కుటుంబం తమదని, ఇందిరారెడ్డి ఆ తర్వాత నేను రాజకీయాల్లో కొనసాగాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఇటీవలే పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి రాహుల్తో తనకు ఫోన్ చేయించారంటూ ప్రచారం జరగడంపై కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలన్నీ ఏవి కూడా, అంటే కొత్తగా వచ్చిన నేతలకు పెద్దపీట వేయడం లాంటి అంశాలతో పాటు తమకు ప్రాధాన్యత దక్కడం లేదనే కారణంతో సబితా కారెక్కేందుకు రెడీ అయినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోవైపు టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ని కలిశారు. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఈరోజు కేసీఆర్ని కలిసిన తర్వాత కేసీఆర్ సభ ఖమ్మంలో జరిగే సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక జహీరాబాద్, సికింద్రాబాద్ ఈ 2 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయ సమావేశాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఎప్పట్లాగే మోడీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రానికి మోడీ చేసింది ఏమీ లేదు. తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి ఇచ్చారు, ఆ తర్వాత తొలగించారు. తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో కూడా చివరికి స్థానం కల్పించలేదు. తెలంగాణకు కాళేశ్వరం లేదా పాలమూరుకి ఏదైనా ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరినప్పటికీ తెలంగాణకు ఇవ్వలేదు. అదే ఏపీలో పోలవరానికి మాత్రం జాతీయ హోదా కల్పించారు. ఈ రకమైన వ్యవహార శైలితో ఉన్న మోడీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. 16 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా టీఆర్ఎస్పై ఆధారపడే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ అభివృద్ధికి కూడా టీఆర్ఎస్ గట్టిగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఈసారి గతంలో ఎప్పుడు కూడా సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో టీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వలేదు. ఎప్పుడు అక్కడ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటూ వచ్చింది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్పై గులాబీ జెండా ఎగరవేసే లక్ష్యంతో టీఆర్ఎస్ ముందుకు పోతుంది. ఇందులో భాగంగా ఈరోజు జరిగిన సమావేశాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సికింద్రాబాద్ సమన్వయ కమిటీ సమావేశం బాధ్యత అంతా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ భుజాన వేసుకొని విజయవంతం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక చివరగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్లో పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకున్నారు. ఆయన మల్కాజిగిరి లోక్సభ స్థానంపై కన్నేశారు. గతంలో కూడా గత ఎన్నికల సందర్భంగా 2014లో మల్కాజిగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అనుకున్నప్పటికీ అప్పట్లో సాధ్యం కాలేదు. ఈసారి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే పోటీలో దిగుతానంటూ ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. మల్కాజ్గిరి స్థానంలో ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అంతేకాదు సీనియర్లంతా కూడా డీకే అర్ణ లాంటి వారు కావచ్చు, దామోదర్ రాయ నరసింహ, జానారెడ్డి ఇలాంటి కీలక సీనియర్ నేతలంతా కూడా ఎంపీ స్థానాల్లో లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయంటూ కూడా ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక ముఖ్యంగా 2-3 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలను మార్చే ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది. అక్కడున్న ఎమ్మెల్యేల ఫిర్యాదు కావచ్చు, మరే కారణాలు కావచ్చు, కనీసం ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అందులో 1-2 ఎంపీలను కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎంపీతో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో ఎంపీతో కూడా కాంగ్రెస్ నేతలు కొంచెం చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తేలాలంటే మరో 2-3 రోజుల్లో తేలాల్సి ఉంది. లేదంటే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడ్డ తర్వాత 1-2 ఎంపీలు ఎవరు అనేది తేలే అవకాశం మనకు కనిపిస్తుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ కళ్యాణ్.